గారి వెంకటేశ్వరులు నగర మహిళా అధ్యక్షురాలు తులసమ్మని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి 3వ తారీఖు మాదిగల రాజకీయ గర్జన బహిరంగ సభ కొండాపాలెం గేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. 8 అంశాలతో మేము మాదిగల సంక్షేమం కోసం ఆ 8 అంశాలని మేము ముందుకు ప్రభుత్వానికి తెలియపరచాలని, ప్రభుత్వాలు మమ్మల్ని మాదిగలకి ఈ పనులు చేస్తే మేము మద్దతుగా మాకు మాదిగలకి ఈ సమస్యలు ఉన్నాయి అని తెలియపరిచేదానికి దానికోసం మేము బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఆ రోజు మన ఎంఆర్పిఎస్ నాయకులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మన ఎంఆర్పిఎస్ నాయకులు ఆ బహిరంగ సభకి సహకరించారు. భారీ ఎత్తుగా మాదిగల్ని తరలించి ఆ బహిరంగ సభని జయప్రదం చేశారు. అందుకని అక్క చెల్లెలందరికీ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్నతమ్ములకి, అక్క చెల్లెలకి, మన ఎంఆర్పిఎస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము భవిష్యత్తులో ముందుకు పోయి ఇంకా మాదిగ జాతి కోసం ప్రతి గ్రామాల్లో కూడా ఇంకా కూడా గ్రామ స్థాయిలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన జీవి కృష్ణయ్య గారిని మన ఎంఆర్పిఎస్ తరఫున గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నగర అధ్యక్షులుగా ముట్లూరు శ్రీనివాసులను కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా జాతి కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన ఎంఆర్పిఎస్ నాయకులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ తరఫున మన ఎంఆర్పిఎస్ నాయకులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎందువలనంటే వాళ్ళందరూ మా నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా వాళ్ళందరూ కష్టపడ్డారు. స్వచ్ఛందంగా వాళ్ళు బాధలు పడి ఇప్పుడు రాజకీయ పార్టీలు 500 ఇస్తే కానీ రాని పరిస్థితి జనాభా అయినా కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు స్వయం కృషితో వాళ్ళు సొంతంగా తీసుకొచ్చి ఆ రోజు మార్చి 3వ తారీఖు ఆ సభను జయప్రదం చేశారు. అందుకు మన ఎంఆర్పిఎస్ నాయకులకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళు ముందు కూడా ఇంకా మా నాయకులు అందరూ కూడా కృషి చేసి ముందుకు పోయి అక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా ముందుకు తీసుకుపోయి మాదిగలని చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ మెసేజ్ ఇస్తున్నాం. ఇంజనీర్ని 1989 నుంచి మాదిగ ఉద్యోగుల సంక్షేమ సంఘంలోనే పనిచేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రిటైర్డ్ అయినా కూడా ఈ రోజు వరకు కూడా నేను మాదిగల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. అదేవిధంగా ఈరోజు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు గారు, సునీతమ్మ గారు వీళ్ళు చేసే కార్యక్రమాలకి నేను ఆకర్షితున్నయ్యి నన్ను శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నాడు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాడు. మొన్న 3వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో ఎవరు చేయనటువంటి ఆ విధంగా స్టేజ్ ఏర్పాట్లు కానీ, ఆ విధంగా వాల్ పోస్టులు వేయటం కానీ, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయటంలు కానీ మాదిగల్లో చెప్పుకోదగ్గ నాయకుడు మన శ్రీనివాసులు గారు. అటువంటి శ్రీనివాసులు గారు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. కార్యదర్శిగా పదవిని స్వీకరించాను. ముందుగా పల్లాల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు పల్లాల శ్రీనివాసులు గారికి, మహిళా విభాగంలో పల్లాల సునీత ఆమెకి, ఇక్కడ వచ్చేసిన పెద్దలు, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మొన్న జరిగిన సమావేశంలో ఇప్పుడే పల్లాల శ్రీనివాసులు గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఆ గౌరవప్రదంగా అందరినీ గౌరవించారు సెలవులతో. ఇదే గౌరవాన్ని మాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఎంఆర్పిఎస్ మా జీవితం ఉన్నంతవరకు రుణం ఉండి తీర్చి అతనికి సేవ చేస్తామని, ఎంఆర్పిఎస్లో నిలబడి ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను.